చంద్రబాబు పోలవరం పనుల పరిశీలనకు రానుండడంతో ముందుగా ఏర్పాట్లను పరిశీలించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సీఎం టూర్కు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై ఆయన నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాలలో కనీసం 2% పనులు కూడా పూర్తి చేయలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ముంచేసిందన్నారు. ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. ఈ రాష్ట్రానికి అటువంటి పోలవరం ప్రాజెక్టుని 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. భవిష్యత్తులో ఇటువంటి తప్పుల్ని పునరావృతం ఇటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులో చేయొద్దు అని ఇవాళ సాక్షాత్ ఒక ఐఐటి హైదరాబాద్ వాళ్ళు మరి రిపోర్ట్ ఇచ్చారనంటే జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టులో ఎంత తీవ్రమైనటువంటి తప్పిదం చేశాడో ఆ తప్పిదం పర్యవసనం ఈవేళ ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక వ్యవసాయక రాష్ట్రంగా తయారు చేయాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోటే పోలవరం ప్రాజెక్టుకు ఆ రోజు పెద్దపీట వేశారు. అందుకే మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో ఫస్ట్ విజిట్, మొదటి క్షేత్ర పరిశీలన పోలవరం ప్రాజెక్టుకు వస్తూ ఉన్నారని అంటే ఆయన వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఆయనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఆయన కూడా ఒక క్రైసిస్ మేనేజ్మెంట్, ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు ఆయన దాన్ని చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారు. కాబట్టి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులకి నెట్టేసినటువంటి పోలవరాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పునర్నిర్మాణం చేయగలిగేటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది.